అట్లా నేను మాట్లాడినా అని ఏదన్నా అనుకోవచ్చు. చెట్ల కింద కూర్చొని అందరినీ తిడతాను. నన్ను తిడతారు, జగన్ రెడ్డిని తిడతారు, చంద్రబాబు నాయుడు తిడతారు, మోడీని తిడతారు, అందరినీ తిడతాను. అది వాళ్ళ హక్కు. వాళ్ళకేం మనం ప్లాస్టర్ లేలేదు. ఎవరో తెలుగుదేశం కార్యకర్త చెప్పినాడని వాళ్ళని స్టేషన్లకు పిలిచి తిట్టేది, బైండ్ ఓవర్లు చేసేది ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి పరిస్థితి వచ్చే కంటిన్యూగా ఒకటే వర్గానికి సంబంధించిన వాళ్ళను స్టేషన్లకు పిలిచి ఇబ్బందులు గురి చేస్తే ఖచ్చితంగా మేమే కాదు ఈ మండలంలో ఉండేటువంటి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి మేము ఆఫీసుల కాడ కూర్చుంటాం. ఎవరు అడిగే వాళ్ళు లేరని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళ సామ్రాజ్యం ఉన్నట్లు చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసము ఒకసారి పోలీసు అధికారులు కూడా కనుక్కోవాలి. ఇంకా దారుణమైన పరిస్థితి ఏమంటే మాకు టౌన్లో అయితే ఇంకా దారుణమైన పరిస్థితి. తాగేది, రాత్రిళ్ళు పోయి ఎవరింటి మీద అంటే వాళ్ళ ఇంటి మీద రాళ్ళు వేసేది, ఎక్కడ ఏమి జరుగుతుంది అనేది కూడా తెలియని పరిస్థితి. పోలీస్ స్టేషన్లకు పోతే కేసులు రాసుకోరు. నీ మీద ముందే బైండ్ ఓవర్ కేసు పెట్టినారు, నువ్వు ఎస్సీలు తిట్టావంట. అక్కడుండే అధికారులు ఫ్రీగా ఈ మటిక, బంగాకు, గ్యాంబ్లింగు ఎవరిలో పెట్టించి వాళ్ళతో కమిషన్లు తీసుకునే బదులు ఎట్లా పోలీస్ వ్యవస్థ అనేది నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళే కానిస్టేబుల్తోనే మటకా కంపెనీలు, బంగాకు, ఈస్పెటాకులు పెట్టించుకొని ఎక్కువ డబ్బు వస్తుంది. దీనిలను తెలిసి కూడా పోలీసు పై అధికారులు చూసుచున్నట్లు. నేను హైకోర్టు నుండి ఆర్డర్ తెచ్చినా కూడా పోలీసులు బేఖాతరు చేస్తారు. మీరు పోకూడదు, చేయకూడదు, ఎమ్మెల్యే ప్రోగ్రాం ఉంది అని. ఎమ్మెల్యే ప్రోగ్రాం ఉంటే ఎమ్మెల్యే ప్రోగ్రాం చేసుకుంటారు, మా ప్రోగ్రాం ఉంటే మా ప్రోగ్రాం చేసుకుంటారు. అంతే తప్ప ఆంక్షలు పెట్టేది ఏంటికి? పోయాల వద్దు. ఎవరు ముందు ప్రోగ్రాం అనౌన్స్ చేస్తే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. మేము ప్రోగ్రాం పెట్టిన తర్వాత వాళ్ళు పెట్టేది, వద్దని చెప్పేది, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఏది ఏమైనా కూడా మేమైతే కాన్ఫరెన్స్లో ఎవరికి ఏమన్నా జరిగినా, ఆరోగ్యం బాగాలేకపోయినా, ఏదన్నా ఇబ్బందులు ఉన్నా ఆ గ్రామంలోకి పోయి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఏది ఆలోచన చేసినా కూడా ఇదేం లేదు. ఇవన్నీ కూడా వాళ్ళు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయనో, మండల ఎలక్షన్లు వస్తున్నాయనో భయపడించుకొని, బెదిరించుకొని వాళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు తప్ప ఏదేది ఏం లేదు. మా ప్రభుత్వంలో మేము ప్రతి ఒక్కరిని నామినేషన్ ఇస్తాం. అతను పద్దం లేచే చెప్తా అంటాను, మేము ఏందో నామినేషన్ లేకుండా గుంజుకున్నాము, చేసినాము, కుట్టినాము. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎప్పుడూ లేని విధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా ఎలక్షన్ ఏ విధంగా జరగాలో ప్రజాస్వామ్య పద్ధతి అదే విధంగానే చేసినాను. నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ప్రతి గ్రామంలో కానీ మా కార్యకర్తలు కానీ మీటింగ్ పెట్టినప్పుడల్లా చెప్తా వచ్చిన, మీరు ఎక్కడే కానీ కొట్లాడకండి, ఎలక్షన్తోనే ఆయనకి అయిపోయింది. తెలుగుదేశం వాళ్ళు కూడా మన గ్రామస్తులే, వాళ్ళతో కలిసే పనిచేయండి, గ్రామాలు డెవలప్ కావాలనే చెప్పినాను. ఈరోజు ఆ ప్రక్రియ నడచడం లేదు. ఏంటికి నడచడం లేదంటే నాయకుడి యొక్క ఆలోచనల ప్రకారమే కాన్సెన్స్ కూడా అట్లా తయారయ్యి ఈ విధంగా తయారు కావడం కారణం దీంట్లో ముఖ్యంగా ఎమ్మెల్యేదే. అందరూ అనుకునేది ఏమంటే జేసీ ప్రభాకర్ తిడతాడు అనేది. అంటే కొడుకు తండ్రి కూర్చొని మాట్లాడి తండ్రితో కొడుకు చేశారు. మీకు అందరికి తెలియని నిజం ఇదే. ఊరి చెడిపోతుందనే ఆ పొద్దు జగన్ రెడ్డి నన్ను వదిలిపెట్టినాడు. ఎంతసేపు ఒక సెకండ్ కార్యకర్తలు రమ్మంటావు, నీ కొడుకులు ఎక్కడమ్మా తమ్ముడు పెద్దారెడ్డి అన్న చెప్పు నాన్న, వాళ్ళు ఎట్టికి వచ్చినారా? నువ్వు ఫ్రాక్షన్ మొదలుపెట్టినావు, నేను ఫ్రాక్షన్ని ఎండ్ చేస్తా. నువ్వు తాడిపత్రికి రాలేవు, ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. రా, నీకు హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. ఏమి ఇచ్చింది? నీ మొగానికే తెలుసా? మీకు ఎంతరికే ప్రతి అడుగు పోలీసు వాళ్ళ పర్మిషన్తోనే పోవాలా. ఏంది పొద్దు నూకులు నువ్వు? నేను రానీను, నేను కాదు, నేను వెళ్ళిపోతున్నానులే. నీ ఆపరేషన్లు 17వ తేదీ నుంచి
మా వాళ్ళు రానిరు. పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు, నాకు 5 ఏళ్ళు అన్యాయం జరిగింది. 420 కేసు తీసిపోయి అరెస్ట్ చేసినారు. వస్తుంది జడ్జిమెంట్ కూడా వస్తాయి. ఈరోజు మీరు అన్నదండ ఏం చేసిన న్యాయం మీరు? ఇంటికి వచ్చిపోతే కేసు రాసుకోలేరా? ఈ పొద్దు ఏమి చెప్తా చూడ, మీరు మీ స్కిన్ తయారు చేసుకునేదానికి ఉండేదానికి ఉన్నారు. మీకు మెమో రాకూడదు. అన్యాయం చేసినారా లేదా? ఎన్ని బస్సులు పోయినాయి. మా నాయన బొగ్గులు వస్తున్నారు 32లో. నేను భయపడలే. నేను తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడలే. నా జనం కోసం, మా ప్రజల కోసం నేను కష్టపడినా. అంతేగానే నేనైతే చెప్పను తెలుగుదేశం వల్ల నేను చెడిపోయినా అని చెప్పను. ఆ రోజు అదే మాట్లాడినా, ఈరోజు అదే మాట్లాడినాను. వాడినిగా తాడిపత్రికి మా కార్యకర్తలు రానిరు. నాకా వయసు అయిపోయింది. ఎంత శోభ పెట్టినాడు కార్యకర్తల్ని. ఆ 24 మంది కూడా పేర్లు రాసి వాడు ఏమేమి చేసినాడు, ఎప్పుడు ఎవరిని కొట్టినాడు, ఏమని అన్నీ ఇచ్చిన.